ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. లైక్ చేయండి. ఏంటి అది ఎంత అందంగా ఉన్నావు? ఏమండి ఇవాళ నా పుట్టినరోజు అండి. అవునా? అంటే నా పుట్టినరోజు అని కూడా మీకు గుర్తులేదా? చదవలే ఇంత ముద్ద వస్తున్నావు ఇయ్యాలా? నా పుట్టినరోజు మర్చిపోయారు మాట్లాడుకో. నా పుట్టినరోజు కూడా గుర్తులేదా? మీరు గుర్తు పెట్టుకోవాలి కదా. సరే కూర్చొని నేను స్వీట్ తీసుకొని వస్తా. ఏమండి ఏమండి ఏంటే ఇవాళ ముద్దుకున్నారన్నారు లేకపోయింది. ఆఫీస్ వర్క్ చేసి చేసి పుల్లని తెలిసిపోయిందిలే. ఇవాళ నా పుట్టినరోజు కదా, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలనిపించట్లేదా? వర్క్ చేసి చేసి బాగోలేదు. నాకేం పాట ఇద్దామని లేదా? ఇస్తానే వెళ్దాంలే. అంత బాగోలేదు కొంచెం. నేను కూడా నీ పక్కనే కొడుకుంటా. నా బట్ట ఎప్పుడు ఇంతే. నా పుట్టినరోజు అని లేదు ఏమీ లేదు. కొత్త డ్రెస్ వేసుకుని రెడీకి కూర్చుంటే పడుకున్నాడు దున్నపోతులాగా. ఇక్కడ పక్కన పడుకునేది ఏంటి? నేను షాప్ మీద పడుకుంటాను. వచ్చేవింది ఈరోజు పుట్టినరోజు కదా, మా ఆయన ఉన్నాడు ఇల్లు. మీ ఆయన తాగి పడుకున్నాడు, ఏం చేస్తాడు? వాళ్ళు వేసాడంటే పెద్ద గొడవ చేస్తాడు. నువ్వు వెళ్ళు. కాదు, నీ పుట్టినరోజు కదా, అందుకని నేను చూడకుండా నేను ఉండలేకపోయినా. నీకైనా నా మీద ప్రేమ ఉంది, నా మీద ప్రేమ లేదు. కాదు మేడం, లేకపోతే నేను ఉండలేను. నీ పుట్టినరోజు కదా, వాళ్ళు లభిస్తాడేమో. ఎవరు లేదు మేడం. అంతే అంటావా? ఈరోజు మొత్తం ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలి. సరే చేద్దామా? మరి లభిస్తే ఇస్తే వెళ్ళిపోతాను. సరే అట్లయితే. ఏంటి సౌండ్ ఇంట్లో? నేను కింద షాప్ వేసుకుని పడుకున్నాను, పైన నువ్వు సపోర్ట్ చేస్తున్నావని. సౌండ్ స్మెల్ వచ్చిందండి. స్మెల్ నువ్వేం పేకలేవులే కానీ మళ్ళీ ఎవడన్నా వచ్చి నన్ను ఏమైనా పీకుతాడా? మూసుకొని పడుకో. వెళ్ళి కాఫీ ఇద్దరా? సరే తీసుకొస్తా. ఏంటి ఈ మధ్యని ప్రవర్తనలో తేడా వస్తుంది బాగా. ఏం చేశాను నేను? ఇందాకట్లాగా రూమ్లో స్మెల్ వాసన వచ్చింది. స్మెల్ వాసన? ఈ గాలికి ఏ స్మెల్ వాసన వచ్చినా దానికి బాధ్యురాలు నేనేనా? మధ్య ఏందో కొంచెం తేడా కనిపిస్తుంది కొంచెం. నీకు కనిపిస్తాలే, నీకు తప్ప అందరూ తప్ప నీకు మాత్రం తేడాగానే కనిపిస్తా. నేను చూస్తా నీ వ్యవహారం చూస్తా. ముష్టి మొహోడా, నువ్వు పీకి సచ్చి ఎలగబెట్టేది ఏం లేదులే కానీ వాసనలకి ఇడ్లకి అనుమానాలకి ఏం తక్కువ లేదు. చెయ్యి మళ్ళీ కాఫీ కప్పు కూడా నేను తీసుకుని వెళ్ళాలి. అంకుల్ షాడో ఇవ్వరా?
20 రూపాయలేనా? 2 రూపాయలు తర్వాత ఇస్తా. ఏంటి ఎక్కడ ఉన్నావు? నువ్వేంటి నన్ను ఫాలో చేసి ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు లేకపోతే ఉండలేను. ఇప్పటికే నా మూడుకి అనుమానం వచ్చి నా మీద వాసన వస్తుంది అలా వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు నా తిరిగితే ఇంకెక్కడ చూసాడు నా పని అంతే. ఇంకా ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్ళను. నేను ఇట్లా చేసా అంటే అసలు నీతో మాట్లాడను. సరే ఎప్పుడు ఫోన్ చేస్తావు చెప్పు. అప్పుడు వస్తాను. నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటావా? వెళ్ళిపో, మా ఆయన చెప్తాడు. వెళ్ళు. నా విషయం తెలిసిపోయేలాగా ఉంది. నీ దగ్గర అసలు ఉన్నాను. రవికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. హలో, చెప్పవే. నువ్వు ఇంటికి రా. ఎందుకే? వాడు బయటికి వెళ్ళాడు. వెళ్ళాడా? వాడి దగ్గర నేను ఉన్నాను. నువ్వు రా ముందర అర్జెంటుగా. అంతేనా? సరే ఇప్పుడే వచ్చేస్తున్నా ఉండు. రా. ఏంటి హడావుడిగా ఫోన్ చేసావు? వాడికి అనుమానం వచ్చింది. స్ప్రే వాసన అయింది, ఆ వాసన అయింది అని అడుగుతున్నాడు. అన్నాడా మాట? ఏం చేద్దాం? నేను వాడితో ఉండను. నీతో పాటు తీసుకెళ్ళు. నీతోనే ఉంటా. మా భార్య ఉంది కదే. నాకు ఆడొద్దు. ఆడొద్దంట. నువ్వు అతను అప్పెట్టుకున్నావు అనుకో, నేను అప్పుడప్పుడు వచ్చిపోతామంట. అప్పుడప్పుడు వచ్చిపోయేటట్టయితే నువ్వు నాకు వద్దు. మనం లవ్ చేశాను అన్నావుగా, తీసుకెళ్ళిపోయాను. లవ్ చేసిన కరెక్టే. ఇంటి దగ్గర మా ఆవిడ కదా, తెలిసి పెద్ద గందరగోళం చేసింది. వేరే ఇంట్లో తీసుకొని పెట్టినాను. వీరు ఇంట్లో తీసుకుని పెడతాకి అద్దె కట్టారు బంగారా. వాడు నన్ను ట్రాన్స్ఫర్ పెడుతున్నాడు ఇక్కడ ఉంటే. వాడు తెలిసిపోయేలా ఉంది. మన ఇద్దరు విషయం వెళ్ళిపోదాం పదా. సరే ఏదో ఒకటి చేద్దాం కానీ కొద్దిగా ఈ రోజు మంచి రొమాన్స్ చేసుకున్నాం బంగారా. ఇప్పుడు మరి వాడిని ఏదో ఒకటి చేస్తావా? ఏదో ఒకటి చేస్తా. ఎవరో ఒకటి చేసి కొట్టి కొట్టిస్తాను. సరే. రోజు చెందొద్దు. ఈరోజు డబుల్ కార్డు మొత్తం మీద రొమాన్స్ చేద్దాం బంగారా. సరే. సరేనా? సరే. నేను షాప్ దగ్గరికి వస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏం లేదు, ఇప్పుడే నిద్రలేసా వచ్చా. ఏం తేడా కనపడుతుంది? ఏమీ లేదు. చేసేది నిద్రపోయి వేసేస్తారా ఉంటారు. తేడా కనపడుతున్నట్టు. ఏం లేదండి, నేను ఎప్పుడో నిద్ర లేచింది, అందుకే నీకు అలా కనపడుతుంది. ఇక్కడ ఏమైంది నీకు? ఇక్కడ ఏమండి, మనకి ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ మీరు పడుకోండి ప్రశాంతంగా. పడుకోండి. నేను ఇప్పుడే బయట నీళ్ళు పట్టేసి వస్తాను. సరేనా? బాబోయ్, రవి అంటే ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వీడు దాకా చూస్తే మామూలు కూడా మా ఆయన చూస్తే కొంపలు ఎండిపోతాయి. జోబులు పెట్టుకొని వెళ్ళు. అక్కడికి వస్తాను, వెళ్ళు.